ఎక్సోడస్ చాప్టర్ 13-14 ఈరోజు మనము ధ్యానించుకుందాం. 13-14 నిర్గమకాండం ధ్యానించుకుందాం. చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. పులిసిన దేదియు తినవద్దు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమైండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటిని ఒక్క నిమిషం సిస్టర్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుందాం 6 వరకు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలులో మనుషులు యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూరు పిల్లను నాకు ప్రతిష్ఠితముగా అది ఇవ్వాలంట. అంటే ఏంటి చెప్పండి? ప్రతిష్ఠితముగా అంటే ఏంటి? తొలిచూరు పిల్లలంటే ఎవరు చెప్పండి? ఇంటికి పెద్దవాళ్ళు. ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి, అంటే సంఘానికి ఇవ్వాల. ఓకే, ఇక్కడ అంటున్నాడు చూడండి, మనుషులైన యొక్కయు పశువుల యొక్కయు. అంటే ఇక్కడ పశువులు అంటే ఈ రోజుల్లో ఎవరు పెంచుకోవట్లేదు, ఊర్లలో ఉంటాయి. కానీ మనం ఇక్కడ మనీ, ఓకే, ఇక్కడ పశువులు అంటే మనీతో మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రథమ అంటే మొదటిది మనము మన రాబడిలో మొదట దేవుడికి ఇవ్వాలంట. ఇంకోటి మనుషులు, ఇప్పుడు ఇంట్లో మీ 3 ఉన్నారనుకోండి, 2 బాయ్స్ 1 గర్ల్ ఉందనుకోండి, పెద్దవాడిని దేవుడికి అప్పగించాలి, మిగతా 2 లోకంలో పని చేయాలి ఏదో ఒక రంగంలో. సో దేవుడు పెట్టిన నియమం అంట అది. ఇట్ ఈస్ ఏ గాడ్స్ కమాండ్మెంట్. ఓకే, గాడ్ ప్రిన్సిపల్స్ అనమాట ఇది. ఓకే, ఇంకేమంటున్నాడు చూద్దాము. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, ఈ దినమందు బయలుదేరి వచ్చి తిరిగి కదా, యెహోవా నీకిచ్చుచున్న మీ పితరులతో ప్రమాణం చేసినట్లు. సో యెహోవా నీకిచ్చిదనని మీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలముగా ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమును నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ యొక్క ఆచారము ఈ నెల జరుపుకొనవలెను. సో పితరులతో ప్రమాణము చేసినట్లు నేను మళ్ళా మిమ్మల్ని పాలు తేనెలు కాని దేశానికి తీసుకెళ్తా అంటున్నాడు, మిల్క్ అండ్ హనీ. సో ఈ లెక్కన ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రామిసెస్ మనకి వర్తిస్తుందా, వర్తించదా చెప్పండి? ఈ పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదము మనం అప్లై అవుతుందా మనకి, లేకపోతే అవుట్డేటెడ్ అయిపోయిందా అది చెప్పండి? ఎంతమంది ఎస్ అంటారు, ఎంతమంది నో అంటారు? త్వరగా చెప్పండి. ఓకే, మహాలక్ష్మి చెప్తుంది నో అని. నేను కూడా మహాలక్ష్మితో అగ్రీ అవుతాను. జస్ట్ ఐఎమ్ కిడింగ్. ఓకే, చెప్పండి ఎంతమంది అప్లై చేయొచ్చు అంటారు, లేకపోతే ఇది అవుట్డేట్ అయిపోయింది పాస్టర్ గారు, దేవుడు ఇప్పుడు కొత్త వాగ్దానాలు ఇస్తాడంటారా? చెప్పండి. ఇక్కడే ఆన్సర్ ఉంది మీకు క్లియర్గా. ఇప్పుడు నేను చదివిన దాంట్లోనే ఆన్సర్ మీకు దొరుకుతుంది. చెప్పండి ఎస్ ఆర్ నో. నో అంటున్నారు. అలైక్య సిస్టర్ ఇస్ టెలింగ్ నో. ఓకే, ఇంకా ఎంతమంది నో అంటారు, ఎంతమంది ఎస్ అంటారు? మిగతా వాళ్ళు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. మీరు సైలెంట్గా ఉండకండి, ప్లీజ్ కైండ్లీ రెస్పాండ్ టు మీ. ఈ యొక్క ప్రవచనము, ఈ యొక్క వాగ్దానము పితరులతో చేసిన నిబంధన మనం అప్లై చేయొచ్చా, చేయలేమా? సో చాలామంది నో అంటున్నారు. ఎస్ అని ఎవరు అనట్లేదు ఏంటి చెప్పండి? సో మనం క్లెయిమ్ చేయొచ్చు, ఇది మనం కూడా అప్లై అవుతుంది మనకి. ఓకే, ఇట్ విల్ అప్లై. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు కదా క్లియర్గా. నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? ఇంత చిన్న ఫ్యాక్ట్ ఎలా మిస్ అవుతారు మీరు? ఇక్కడ అంటున్నాడు చూడండి, యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు. అంటే
ఫస్ట్ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన కవనెంట్ని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మోషే ద్వారా. అంటే దేవుడు ఏదైతే మొదట ఆదాము అవ్వకి ఏమన్నాడు, బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, సబ్డ్యూట్ అండ్ డొమినియన్ ఓవర్ ఎర్త్, ఫలించండి, అభివృద్ధి పొందండి, ఈ భూమిని సేద్యపరచండి, భూమి మీద, ఆకాశం మీద, ఈ భూమి మీద ప్రాకుతున్న ప్రతి జంతువు మీద ఏలుడి అని ఏదైతే దేవుడు ఇచ్చాడో అది ఇంకా మనము క్లెయిమ్ చేయట్లేదు. స్టిల్ వీఆర్ స్ట్రగలింగ్ టు క్లెయిమ్ దట్ బ్లెస్సింగ్స్. అందుకే అంటున్నాడు, మీ పితరులతో ప్రమాణం చేసిన నేను మళ్ళా మీతో ఇస్తాను అంటున్నాడు. సో ఈ లెక్కన ఆశీర్వాదం అవుట్డేటెడా? అంతే చెప్పండి. దేవుని ప్రామిస్కి ఎక్స్పైరీ డేట్ లేదు అని చెప్పండి పక్కన వాళ్ళకి. ఇప్పుడు ఇది ఎక్స్పైరీ డేట్ ఉందా ఈ వాగ్దానానికి? నీ పితరులతో ప్రమాణం చేసిన మళ్ళా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. సో ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? చెప్పండి. దేవుని వాగ్దానానికి ఎక్స్పైరీ డేట్ లేదు అని చెప్పండి. గాడ్ ప్రామిసెస్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. ఓన్లీ అది ఎస్టాబ్లిష్ అవుతుంది కానీ అది ఎక్స్పైరీ డేట్ ఉండదంట. దానికి ఎవరు పట్టుకొని అడిగినా అది నెరవేర్చబడుతుంది అంట. హల్లెలూయా. ఎవరైనా ఆమెనని కూడా చెప్పట్లేదు, ఇంత మంచి మాట చెప్పినా కూడా. దెర్ ఈజ్ ఎ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఎక్స్పైరీ డేట్ లేదు. నువ్వు క్లెయిమ్ చేస్తే అది పనిచేస్తుందంట. హల్లెలూయా. సో మీ అందరూ నాకు తెలిసి ఫస్ట్ స్టేషన్లో ఉన్నారా లేకపోతే వేరే మోడ్లో ఉన్నారా? అందరూ ప్రేయర్ చేసుకోండి ఒక నిమిషం. నా తలంపులు, ఆలోచనలు వాక్యం మీద కేంద్రీకరించును గాక, మీ సమస్యల మీద కాదు. ఓకే, బీ ఫోకస్ ఆన్ ద బైబిల్. ఓకే, ఎంతమంది మీరు పనులు చేసుకుంటున్నారు? ఎంతమంది అన్నీ మానుకొని వింటున్నారు? చెప్పండి. హౌ మెనీ ఆర్ డూయింగ్ వర్క్? హౌ మెనీ ఆర్ లిజనింగ్ కాన్సన్ట్రేట్గా? వినండి. ఓకే, నేను ముగిస్తాను త్వరగా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ వెరీ సూన్. ఓకే, సో దేవుడు అంటున్నాడు, మీ పితరులతో ప్రమాణం చేసినట్టు నేను మళ్ళీ మీకు బ్లెస్ చేస్తాను అంటున్నాడు. ఓకే, 5వ వచనం ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నీ ప్రాంతం అంతటిలోనూ పొంగినదేదియు నీ వద్ద కనబడకూడదు, మరియు ఈ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినది నిమిత్తము పొంగని రొట్టెలని తినుచున్నానని నీ కుమారునికి చెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రమందు నీ నోట నుండి నట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను భయపెట్టికి రప్పించినట్టుగా ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నా కన్నులకు మధ్య జ్ఞాపకముగా ఉండును. అంతే చెప్పండి. దేవుడు సూచనగా దేవుడిని అద్భుతం చేస్తాడు. సూచన అంటే తెలుసు కదా, ఒక సైన్ చూపిస్తాడంట. నేను నిన్ను విడిపిస్తున్నానని చెప్పడానికి సూచక క్రియలు దేవుడు మొదలు పెడతాడు ఈ సంవత్సరం. ఓకే, హల్లెలూయా. కాబట్టి ప్రతి సంవత్సరము నా కట్టడను దాని నియామకము కాలమును ఆచరింపవలెను. యెహోవా నీతో మీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన కానానీయుల దేశంలో నిన్ను చేర్చి దానికి నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూరు పిల్లలను నాకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూరు పిల్లలను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలిచూరు పిల్లను వెలుపలికి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్టు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులతో తొలిచూలైనను ప్రతి మగవానుని వేయించు విడిపించవలెను. ఇక మీదట నీ కుమారులు ఇది ఏమిటి అని అడిగినప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా ఒకసారి చదువుతారు అక్కడ నుంచి 14th verse. ఎనీబడి కెన్ రీడ్ దట్ బికాస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రీడ్. 14వ వచనం చదవండి. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వారిని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తులో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక
ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను. ఆమేన్. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఎవ్రీబడి అండర్లైన్ దిస్ వర్స్. 16వ వచనం. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాడు అనమాట. ఓకే, గాడ్ ఈస్ టెల్లింగ్ వెరీ స్పెసిఫికలీ టుడే. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తుల నుండి బయటికి రప్పించెను కనుక ఈ సంగతి అని చెప్పండి, ఈ సంగతి అని చెప్పండి. దిస్ థింగ్స్. హల్లెలూయా. అది చెప్పండి, ఈ సంగతి అని చెప్పండి. ఓకే, ఈ సంగతి మీ చేతుల మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట ప్రతికాను ఉండవలనని చెప్పుచున్నాను. సో నీ కన్నులకి కనపడేటట్టుగా దేవుడు అద్భుతం చేస్తాడంట. అంతే చెప్పండి, దేవుడు మర్చిపోలేదు, ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ అద్భుతం గురించి. గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్, హీస్ కంట్రోల్. అంతే చెప్పండి, అపవాది గాడ్స్ కంట్రోల్లో ఉన్నాడు, నీ ప్రెగ్నెన్సీ ఆయన కంట్రోల్లో ఉంది, నీ వెలుతురు చీకటి ఆయన కంట్రోల్లో ఉంది. మీ అందరికీ తెలుసా, వెలుతురు డే టైము దేవుని బిడ్డలకు ఇవ్వబడింది, రాత్రి చీకటి క్రియలు చేయడానికి ఇవ్వబడ్డది. తెలుసా మీ అందరికీ మాట? ఎంతమందికి తెలిసి మాట? డే ఏమో గాడ్ చిల్డ్రన్స్కి, నైట్ ఏమో అపవాదికి ఇవ్వబడ్డది. ఎంతమందికి తెలిసి మాట? మీరు చూడండి, ఏదైనా చెడు కార్యాలు చేయాలంటే వాళ్ళు చీకట్లోనే చేస్తారు, డే టైంలో చేయలేరు, వాళ్ళు చెయ్యరు కూడా, వాళ్ళకి యాక్సెస్ దొరకదు ఆ టైంలో. తెలుసా మీ అందరికీ? డూ యూ నో దట్? ఎస్ ఆర్ నో? అందుకే దేవుడు అంటాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని. అంటే చీకటి సాటానికి ఇవ్వబడ్డది, డే దేవుని కుమారులకి ఇవ్వబడ్డది. అర్థమవుతుందా? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ టెలింగ్ నౌ. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? ఎంతమందికి అర్థమైంది? ఓకే, సరే. సో అలా అని చెప్పి చీకట్లో దేవుడు పని చేయడం కాదు, చీకట్లో కూడా మనకి పని చేస్తాడు దేవుడు. అంత చెప్పండి, 24 గంటలు 365 రోజులు దేవుడు మనలోనే ఉంటాడు. భయపడొద్దు. చీకటి సాటానికి ఇచ్చేసిండని నువ్వు చీకట్లో ఉండిపోతావని చెప్పట్లే నేను. ఓకే, డోంట్ గెట్ మిస్అండర్స్టాండ్. చీకటి అపవాదికి ఇవ్వబడ్డది, వెలుతురు దేవునికి ఇవ్వబడింది. చీకటి క్రియలు దేవుడు సమయం ఇచ్చాడు అపవాదికి కూడా, నువ్వు ఏమైనా చేసుకోవాలి. ఆ చీకట్లో కూడా దేవుడు మన పక్కనే ఉంటాడంట. హల్లెలూయా. ఈవెన్ డార్కెస్ట్ టైమ్ గాడ్ ఈజ్ విత్ అస్. ఫస్ట్ టైం వింటున్నారా? అంటే మీరు నా టీచింగ్స్ ఇంకా చాలా వినాలి మీరు. ఓకే, యూ నీడ్ టు లిజన్ మై టీచింగ్స్. ఎంతమందికి ఫస్ట్ టైం వింటున్నారు ఈ మాట? రాత్రి అపవాదికి ఇవ్వబడ్డదని, పగలు దేవుని బిడ్డలకి ఇవ్వబడ్డదని ఫస్ట్ టైం వింటున్నారా? స్వప్న సిస్టర్, జ్యోతి సిస్టర్, ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఫస్ట్ టైం వింటున్నారు ఈ మాట? ఓకే ఓకే, యు ఆర్ బ్లెస్డ్ టుడే. అయితే ఈ విషయం నాకు చాలా రోజుల నుంచి తెలుసు, బట్ మీ అందరికీ నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఐ లైక్ యువర్ సిస్టర్. ఓకే, సో ఎక్కడ ఆపేసాం మనము? యా, మన కన్నుల ఎదుట ఎలా చేశాడంట? ఆ ఒక్క మాట చదవండి, మళ్ళీ చదవండి. రీడ్ వన్స్ అగైన్. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తుల నుండి బయటికి రప్పించిన గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ప్రజలను యుద్ధము చేయుచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదురేమో అని అనుకొని ఫిలిస్తీయుల దేశంలో సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఓకే, కంటిన్యూ చేయండి. 18th verse. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. మరియు ఈ ఒక మాట అండర్లైన్ చేసుకోండి సార్, ఒక మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా ఇక్కడికి? మళ్ళీ వాళ్ళు వెనుకకి పారిపోవద్దని. వాళ్ళ చుట్టూ ఎర్ర సముద్రం ఉందంట, వెనుకకి వెళ్ళలేరు వాళ్ళు. ఏముందంట? ఎర్ర సముద్రం. ఇక్కడ అందుకే చూడండి, ఈ ప్రజలు యుద్ధము చేసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము, అంటే
ఆ దారిలో ఈ సముద్రం తప్ప ఏం లేదంట, ఇంకా వెనుకకు వెళ్ళడానికి ఆప్షన్ లేదంట. అందుకే దేవుడు ఆ రూట్లో తీసుకెళ్ళిండంట. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఇక్కడ? వాళ్ళకి వేరే దారి లేదు, వెళ్తే ఇంకా ఎర్ర సముద్రము పాయలయ్యి అక్కడి నుంచే పోవాలా, వేరే ఆప్షన్ లేదు ఇంకా వాళ్ళకి. అందుకే దేవుడు తీసుకెళ్తున్నాడంట అక్కడ. అర్థమైందా? సో దేవుడు ఏదైనా కష్టాలకుండా తీసుకెళ్ళిండంటే ముందు దానికి గొప్ప వెలుగు ఉందని అర్థం. చెప్పండి, నీ ప్రతి కష్టం వెనుక గొప్ప మార్గం దేవుడు సిద్ధపరిచాడు. అది నువ్వు చూడగలిగితే ఎర్ర సముద్రం నువ్వు దాటుకొని వెళ్తావు. అందరూ చెప్పండి, నా జీవితంలో ఎర్ర సముద్రము దాటుకుని వెళ్ళే సామర్థ్యము దేవుడు మీ అందరికి ఇచ్చును గాక. మే ద లార్డ్ గివ్ యూ ద ఎబిలిటీ టు డిపార్ట్ ద రెడ్ సీ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. యా, కంటిన్యూ చేయండి సిస్టర్. యా, సారీ ఫర్ ఇంటరప్ట్. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుకోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఆమేన్. సో అర్థమవుతుందా? పగలు ఎలా ఉన్నాడంట? మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా. చెప్పండి, మేఘస్తంభము అగ్నిస్తంభము కుండా దేవుని నడిపిస్తాడు. హల్లెలూయా. నీ జీవితం ఎడారిలో ఉంది, ఎండ తగులుతుందని ఊరుకోడంట. నీకు మేఘస్తంభంగా, రాత్రి దీపస్తంభంగా నిలబడతాడంట. హల్లెలూయా. అలా చెప్పండి, గాడ్ విల్ స్టాండ్ యూ యాజ్ ఎ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా. సో వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా వారి త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమై. సో వాళ్ళని నడిపించడానికి ఆయన మేఘస్తంభంగా మారిపోయిందంట. హీ హిమ్సెల్ఫ్ స్టాండ్ యాజ్ ఎ క్లౌడ్ ఆఫ్ ఎ పిల్లర్. రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి ముందుగా నడుస్తున్నాడంట. చెప్పండి, దేవుడు నీకు ముందుగా నడుస్తాడంట. నీ సమస్య పెట్టి ఆ సమస్యను ముందుగా నిల్చుంటాడంట. నువ్వు వస్తావా లేదా అని వెయిట్ చేస్తాడంట. ముందుగా వెళ్తాడంట. నీకు ముందుగా అపవాదిని దాటుకొని నువ్వు వెళ్ళిపోతావు ఈ సంవత్సరము. చెప్పండి, నీ గడ్డుతనాన్ని నువ్వు దాటుకొని వెళ్ళిపోతావు. ఈరోజు నీ అప్పులను నువ్వు దాటుకొని వెళ్ళిపోతావు. నీకు దేవుడు ముందుగా ఉన్నాడు. చెప్పండి, నేను భయపడను, సిగ్గుపడను. దేవుడు నాకు ముందుగా వెళ్తాడంట. గాడ్ విల్ గో యూ బిఫోర్ యూ. చెప్పండి, నీ కష్టాల్లో దేవుడు ముందుగా నడిపిస్తాడంట. హల్లెలూయా. నీ అప్పుల్లో నువ్వు ఒక్కనివే బాధపడకుండా దేవుడు ఆ అప్పుల నుంచి విడిపించడానికి దేవుడు ముందు వెళ్తాడంట. నీకు మార్గము సిద్ధపరుస్తాడంట. హీ విల్ ప్రిపేర్ ఎ వే ఫర్ క్రాస్. అంతే చెప్పండి, నా రెడ్ సీ నేను క్రాస్ అవుతానని చెప్పండి. ఐ విల్ క్రాస్ మై రెడ్ సీ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. ఆయన పగటి వేళ మేఘస్తంభం ఆయను, రాత్రి వేళ అగ్నిస్తంభం ఆయను, ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఆయన వాళ్ళ వద్ద నుండి వెళ్ళిపోలేదంట, వారితోనే ఉన్నాడంట. చెప్పండి, దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. స్టిల్ హీస్ హోల్డింగ్ మై హ్యాండ్. మనం ఏమైనా ఫాస్ట్గా వెళ్తున్నామా, లేట్గా చేస్తున్నామా? బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ టెల్లింగ్ దట్ వై ఆర్ యూ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో ఈజ్ ఇట్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్ ఆర్ స్లో? ఎవరికైనా అనిపిస్తుందా మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం బైబిల్ స్టడీలో? ఎనీబడి ఆర్ ఐడెంటిఫై ద లైక్ దట్? కరెక్ట్గా వెళ్తున్నామా, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామా? ఐ డోంట్ నో, మీరు ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఓకే, ఐ విల్ కంటిన్యూ. ఓకే, 14వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను. ఎన్నిసార్లు సెలవిస్తాడండి? మనతో ఎందుకు మాట్లాడు దేవుడు మోషేతో మాట్లాడినట్టు? అదే చెప్పండి, మోషేతో మాట్లాడినట్టు మాటి మాటికి దేవుడు మీతో మాట్లాడును గాక. ప్రతి నిమిషము దేవుడు మీతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రతి చాప్టర్లో బిగినింగ్ ఏముంది? మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను. ఇలాంటి గాడ్స్ వాయిస్ మీకు ప్రతి నిమిషము వినపడినట్లు ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోనే.
మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను. ఇజ్రాయేలు తిరిగి చదవండి, కొంచెం కష్టంగా ఉంది. ఇశ్రాయేలు తిరిగి పీహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునంత వారు దిగవలెను. ఓకే, ఫరో ఇస్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. సో ఇది అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఫస్ట్ 3 వర్సెస్ అండర్లైన్ చేసుకోండి. మీ అందరికీ హోంవర్క్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి నా గూగుల్ మ్యాప్లో. ఓకే, ఏ ప్రాంతంలో ఉంది, ఇప్పుడు ఆ పేరు మార్చబడిందా? ఓకే, దిస్ ఇస్ ద హోంవర్క్ ఐఎమ్ గివింగ్ టు యూ. అర్థమైందా మీ అందరికీ? వీళ్ళు ఎక్కడ వెళ్ళారంటే ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయేలు తిరిగి చదవండి సిస్టర్. పిహారోతు ఎదుటను అనగా పీహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునంత వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయము కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొందురనెను. వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత వెళ్ళుచుండిరి. ఐగుప్తీలు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహాహిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసులమగుటయే మేలని చెప్పిరి. ఒక్క నిమిషం సిస్టర్, ఇక్కడ ఏమని చెప్తున్నారు వాళ్ళు? మేము దాసులుగా ఉండడమే బెటర్ అంటున్నారు. సో ఇప్పుడు ఈ 40 ఇయర్స్లో, ఈ 40 ఇయర్స్ జర్నీలో వాళ్ళు ఏం తెలుసుకున్నారు దేవుని గురించి? ఎన్ని తెగులు చూసాం మనము? 9 తెగులు చూసామా? 9ో 8ో చూసాం మనము ఈ గడిచిన చాప్టర్స్లో. అయినా సరే వాళ్ళ హృదయం ఎందుకు మారట్లేదు చెప్పండి. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడిరి, యెహోవాకు మొరపెట్టిరి. సో ఫరో సైన్యము వీళ్ళని అటాక్ చేయడానికి వస్తుందని చూసి మిక్కిలి భయపడ్డారంట. సో వీళ్ళ హృదయంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఏం రూల్ చేస్తుంది? చెప్పండి. వాళ్ళ హృదయంలో ఏమి ఏలుబడి చేస్తుంది స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా? ఫియర్. ఇంకోటి ఏంటి? బానిసత్వము. బానిసత్వం వాళ్ళని ఇంకా వాళ్ళ మైండ్లో నుంచి పోలేదు. భయము వాళ్ళ మైండ్లో నుంచి పోలేదు. ఇంకోటి, దేవుడు చేసిన వాగ్దానము వాళ్ళ బుర్రలోకి ఎక్కలేదు. ఇంకా వాళ్ళ హృదయంలోకి, వాళ్ళ మైండ్లోకి గాడ్ ప్రామిసెస్ ఒక్కడు కూడా వాళ్ళు ఇంకా మర్చిపోయారు అప్పుడే. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, మీ పితరులతో ప్రమాణం చేసినట్లు మీ కానాను దేశం ఇస్తానని చెప్పిన మాటని వాళ్ళు అసలు జ్ఞాపకం చేసుకోవట్లేదే. అర్థమవుతుందా? దేవుని వాగ్దానం మర్చిపోతే నీకేమొస్తుంది? ఫియర్ అటాక్ అవుతుంది, బానిసత్వం మళ్ళీ వచ్చేస్తుంది లైఫ్లో. ఇప్పుడు అర్థమైందా? వాక్యం చదవడం ఆప్షనా లేకపోతే కంపల్సరీయా?
గాడ్ ప్రామిసెస్ వాళ్ళు గుర్తు చేసుకోకపోవడం వలన ఏం ఏలుబడి చేస్తుంది? బానిసత్వము ఇంకా ఏలుబడి చేస్తుంది. ఇంకా ఏం జరుగుతుంది అక్కడ? భయము, మిక్కిలి భయం కలిగిందంట. అర్థమైందా మీ అందరికీ? ఈరోజు మీరు మిక్కిలి భయము చేత విడిపించబడుదురుగాక. మీ అందరూ మిక్కిలి భయము చేత విడిపించబడుదురుగాక. మే యూ డెలివర్ ఫ్రమ్ ఫియర్. ఓకే, సో ఎక్కడ ఆగిపోయాం మనము? వేర్ విడ్ ది స్టాప్ టుడే? 13వ వచనము. సో ఇంకో 5 minutes కంటిన్యూ చేస్తాను. ఐ థింక్ ఈ చాప్టర్ ఇంకా చాలా పెద్ద ఉంది, 14th చాప్టర్. ఎన్ని వర్సెస్ ఉన్నాయి ఇంకా? యా, ఇట్స్ ఆల్మోస్ట్ 31 ఉన్నాయి. ఐ థింక్ అనదర్ 20 minutes ఇట్ విల్ టేక్. సో ఐ పుట్ ఎ బ్రేక్ హియర్ టుడే. ఈ యొక్క మాటకి నేను బ్రేక్ చేస్తాను ఈరోజు. ఐ విల్ కంటిన్యూ టుమారో రెస్ట్ ఆఫ్ దిస్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చదువుకుందాము. విల్ రీడ్ వన్స్ అగైన్. ఓకే, ఇంకో 5 minutes మనం రిమైండ్ చేసుకొని మనము ఈ చాప్టర్లో ఇప్పుడు ఈ 12 వర్సెస్లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇందాక చెప్పాను కదా. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు అనమాట? అనగా మిగ్దోల్కు సముద్రము మధ్య బెల్షాయస్సు ఫోను నదుట దిగవాలనని వారితో చెప్పను. సో ఈ యొక్క ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి. లైవ్ అయిపోయిన తర్వాత మీ అందరూ రీసెర్చ్ చేయండి, ఎక్కడుందో నాకు చెప్పండి. ఓకే, దాని ఎదుట సముద్రం వారు దిగవలను. ఫరో ఇజ్రాయేలులను గూర్చి వారి దేశంలో చిక్కబడి ఉన్నారని అరణ్యంలో వారిని మూసి వేసనని అనుకొనెను. సో ఫరో అనుకున్నాడంట, వాళ్ళని ఇంకా మూసేద్దామని అనుకున్నాడంట. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్తమును అతని సేవ వలన మహిమ తెచ్చుకుందును. ఎందుకు కఠినపరుస్తున్నాడు? మహిమ పరుచుకోవాలని కఠినపరుస్తున్నాడంట. ఇక్కడే మీకు గాడ్స్ మిస్టరీ అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని యొక్క హృదయం ఇప్పుడు? ఎందుకు కఠినపరుస్తున్నాడు, ఎందుకు శ్రమ తీసుకొస్తున్నాడు దేవుని ప్రజలకి? మహిమ పరుచుకోవడానికంట. సో నీ కష్టాలన్నీ గాడ్స్ మహిమ గురించే, నీ అప్పులు దేవుని మహిమ గురించే, నీ కష్టము దేవుని మహిమ గురించే, నీ సిక్నెస్ దేవుని మహిమ గురించే అంట. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? నాకు తెలిసి మీరు ఇది చాలాసార్లు చదువుంటారు, కానీ ఇక్కడ దేవుడు మనకి చక్కగా నేర్పిస్తున్నాడు. ఏంటంట? ఆ శ్రమ ఎందుకు వచ్చిందంట? గాడ్స్ గ్లోరీ కోసం వచ్చిందంట. హల్లెలూయా. సో హృదయము కఠినపరచెదను, అతడు వారిని తరుమును, నేను ఫరో వలన అతని సమస్తం సేవలన మహిమ తెచ్చుకొందును. చెప్పండి, సమస్త మహిమ నీ జీవితంలో ప్రారంభమవుతుంది. నీ కష్టాల వెనుక గొప్ప మహిమ దాచిపెట్టాడు దేవుడు. నీ అప్పుల వెంట, నీ యొక్క కష్టాలకుండా ఏం దాచిపెట్టాడంట? మహిమ. సో ఈ మాట నాకు చాలా కనెక్ట్ అవుతున్నాను నేను. వైల్ ఐఎమ్ రీడింగ్, ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ వర్డ్ టుడే. ఎంతమంది ఇక్కడ ఆగిపోవాలనిపిస్తుంది? నాకు ఇదే చాలా బలాన్ని ఇస్తుంది ఈరోజు. ఏమంటున్నాడంటే, కఠినపరిచి మహిమ తెచ్చుకుంటాడంట ఆయన. నేను యెహోవానని ఐగుప్తులో నుంచి తెలుసుకొందురు, వారు ఇలాగూ దిగిరి. ప్రజలు పారిపోయినట్లుగా ఐగుప్తు రాజునకు తెలుపబడిన ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజల విరోధముగా త్రొప్పింపబడి. ఓకే, సో అతడు తన రథములను సిద్ధపరచుకొని తన జనములను తోడుకొని తీసుకొని పోయిరి. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, శ్రేష్టమైన అంట, చాలా ఐగుప్తు రథములు అంటే అప్పుడులో చాలా గొప్పవి అనమాట. అవి శ్రేష్టమైనవి అంట. ఓకే, చాలా కాస్ట్లీ అండ్ చాలా శ్రేష్టమైనవి అనమాట. ఓకే, అవన్నీ తీసుకొని బయలుదేరాడు. ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇజ్రాయేలులను తరిమెను. ఇట్లు ఇజ్రాయేలు బలిమి చేతయు బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తులు అనగా ఫరో రథములను గుర్రములను అతని గుర్రములను రౌతులను అతని దండును వారిని తరిమిరి. బెల్షా ఫేను ఎదుట, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఈ మాట, 9వ వచనం. బెల్షా, ఒకసారి చదువుతారా తెలుగులో అది? వాట్ ఈస్ దట్? తరిమిరి. బెల్సి ఫోను ఎదుట సమీపమైన వారు కలుసుకొనిరి.
సముద్రవాడు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలుడు కనులెత్తి ఐగుప్తులు వెనుక తమకు చూచుట వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. సో వాళ్ళు వీళ్ళు చూసుకున్నారంట, చూసి భయపడ్డారంట దేవుని ప్రజలు. అంతటా వారు మోషేతో ఐగుప్తు సమాధులు లేవా, అరణ్యములో చూచుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లాగూ చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులుగా ఐగుప్తులో మేము నీతో చెప్పినట్టుగా ఇదేనా కదా, మేము అరణ్యములో చూచుచుండగా కంటి ఐగుప్తులకు దాసులుగా మగుటయే మాకు చెప్పిరి. సో మళ్ళా అదే మైండ్ సెట్ వస్తుందంట. సో ఎప్పుడైతే మనము మన హృదయము మన మైండ్ మార్చుకోకపోతే మనము ఇజ్రాయెల్ ప్రజల్లాగా రింగా రుద్దేశలాగా తిరుగుతూ ఉంటాం. సో స్టాప్ థింకింగ్ ఓల్డ్ మైండ్ సెట్. ప్రతిరోజు నూతన మనసు పుట్టాలి, ప్రతిరోజు నూతనంగా ఆలోచించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో 15th వరకు చదువుకొని మనము రేపు కంటిన్యూ చేద్దాము. 15వ వచనం దాకా చదువుకుందాము. కంటిన్యూ చేయండి సిస్టర్. 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఆమేన్. సో దేవుడు అంటున్నాడు, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. మీరు నేడు చూచుచున్న ఐగుప్తులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికనే ఉండి ప్రజలతో చెప్పాను. అంతలో చదవండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రోతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రోతుల వలన మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. అండర్లైన్ చేసుకోండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎవరు వెళ్ళారంట? దేవ దూత ముందుగా వెళ్ళిందంట. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే మీరు దేవుని యాక్సెప్ట్ చేస్తారో మీకు సైన్యము ఏర్పాటు చేస్తాడంట దేవుడు నేను కాపాడడానికి. హల్లెలూయా. సో వీళ్ళకు కూడా ఎవరున్నారంట? దేవదూతలు ఉన్నాయంట ఆల్రెడీ. ఓకే, కంటిన్యూ చేయండి సిస్టర్. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి కోడవలే ఉండెను. ఐగుప్తీలను ఫరో గుర్రములను రథములను రోతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండులను కలవరపరిచి వారి రథచక్రములను ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీలు, ఇశ్రాయేల్ ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునిరి. సో ఎవరు చెప్పుకున్నారు? ఫరో సైన్యం చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు వాళ్ళు? అప్పుడు ఐగుప్తులు ఇజ్రాయేలు ఎదుట పారిపోదము రండి.
ఫస్ట్ ఏమో చంపుదామని బయలుదేరారు, ఇప్పుడేమో పారిపోదాం రండి అంటున్నారు. సో దేవుడు శత్రువుని ఎలా చేశాడా, ఇప్పుడు శత్రువుకి భయం పుడుతుంది, వాడు తిరిగి పారిపోతాడు నీ వద్ద నుండి. ఆమేన్. గాడ్ కెన్ మేక్ యూ లైక్ దట్. ఏ శత్రువు అయితే మీ జీవితంలో అనుమతి ఇచ్చారో మీరు, వాడు భయం కలుగుతుంది. ఈరోజు తిరిగి పారిపోదాం అంటున్నారంట, చంపుదామని బయలుదేరారు, ఇప్పుడేమో తిరిగి పారిపోదాము, ప్రాణాన్ని కాపాడుకుందామని అంటున్నారు. ఓకే. సో యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతే చెప్పండి, దేవుడే యుద్ధం చేస్తున్నాడు. సో లెట్స్ వి కంటిన్యూ. ఓకే, ఈ చాప్టర్ క్లోజ్ చేసుకుందాము. అంతటిలో యెహోవా మోషే ఐగుప్తుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నా చెయ్యి చాపమనెను. సో వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలు, దేవుని ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు, ఆ సముద్రాన్ని దాటేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు, తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపము, అంటే మళ్ళా ఆ వాటర్ తిరిగి వచ్చేలాగా తిరిగి చెయ్యి చాపమంటాడు. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పడిపోయినప్పుడు సముద్రము అధిక బలము చేత తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అతని చూచిన వెనుక పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తుల మధ్యను నాశనము చేశారు. సో వాళ్ళందరూ ఏం చేశారంట, నాశనం అయిపోయారంట. కంటిన్యూ చేయండి 28 నుంచి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ గోడ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. సో అప్పుడు నమ్మకం ఉంచారంట, ఇంత పెద్ద మిరాకిల్ జరిగేదాకా. అప్పటిదాకా వాళ్ళు నమ్మకం పెట్టుకోలేదంట. ఇక్కడ ఒక మాట చూడండి, ఒక మాట, ఈ నీళ్ళ వారి కూడి ఎడమ పక్కన గోడవలే ఉండెను. ఇంకోటి, ఒక్కరు కూడా మిగలలేదంట వాళ్ళు. సో నీ జీవితంలో శత్రువులందరూ డిస్కనెక్ట్ అవుతారు. ఓకే, ఎవ్రీ ఎనిమీ ఇన్ యువర్ లైఫ్ విల్ డిస్కనెక్టెడ్. ఒక్కరు కూడా మిగలకుండా దేవుడు ఏం చేశాడంట, పూర్తిగా దేవుడు హతము చేశాడంట. హల్లెలూయా. అంతే చెప్పండి, ఒక్కరు కూడా మిగలరని చెప్పండి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ దట్. కమ్యూనియన్ తీసుకుందాము. ఎంతమంది నేర్చుకుంటున్నారు కొంచెమన్నా ఏదన్నా? ఐ థింక్ ఐఎమ్ ఆల్సో రివైండ్ చేసుకున్నట్టుంది మళ్ళీ నాకు. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఓకే, దేవుడు మళ్ళీ మనల్ని తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఫ్రెష్గా. ఓకే, సో కమ్యూనియన్ తీసుకున్నాము. విల్ పార్టేక్ ద కమ్యూనియన్ నౌ. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Are you ready for partake the communion?